ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈరోజు నేను మీతో గిల్గాల్ అనే ప్రాంతము గురించి, గిల్గాల్ అనే మాటను గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు అక్కడ చూస్తే 9వ వచనంలో, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా. ఏమని రాయబడింది? అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏంటంటే పేరు ఏంటంట? గిల్గాల్. గిల్గాల్ అనే మాట కింద ఏమని రాయబడింది? ఫుట్ నోట్లో దొర్లింపబడిన. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమి దొర్లించాడంట అక్కడ ఇశ్రాయేలీల జీవితంలో చూస్తే? ఐగుప్తు యొక్క అవమానాన్ని దొర్లించాడంట. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీ జీవితంలో ఏం దొర్లించాలని కోరుకుంటున్నావు? ఏమైనా హల్లెలూయా. ఏమి తీసివేయాలి, ఏమి దొర్లించాలని నువ్వు కోరుకుంటున్నావు? ఈరోజు ప్రభు ఖచ్చితంగా నీ ఆశను నెరవేర్చును గాక. అవిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మరి ఈ వాక్య భాగమంతా మీరు చదివినట్లయితే, మీరు చూసినట్లయితే, మరి ఇశ్రాయేలీలు వాగ్దాత దేశంలోనికి అడుగుపెట్టారు. వారు వాగ్దాత దేశంలోనికి అడుగు పెట్టడానికి వారికి అత్యంత ముఖ్యముగా అడ్డంకిగా ఉన్నది ఏంటి అంటే, మొట్టమొదటిగా మనం చూస్తే ఇశ్రాయేలీల ముందర ఏముందంట? ఎర్ర సముద్రం ఉంది. వెనకాల ఎవరున్నారంట? ఐగుప్తు ఫరో సైన్యం. ఆ తర్వాత ఆఖరిగా ద లాస్ట్ ఆబ్స్టికల్. మరి ఈ వాగ్దాత దేశంలో అడుగు పెట్టడానికి ఏమీ అడ్డుగా వచ్చిందంటే, దేవుడు చేసిన అద్భుతం మళ్ళీ చేశాడు. ఏం అడ్డుగా వచ్చింది అక్కడ మీరు చూడండి. 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది చదవండి. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను. ఏం అడ్డు వచ్చిందంటండి? యోర్దాను నది అడ్డొచ్చిందంట. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య దేవుడు ఏం చేశాడంటే, యోర్దాను నదిని ఏం చేశాడు? 2 పాయలుగా చేసి ఏకరాశిగా నిలబెట్టి ఆరిన నేల మీద దేవుడు వారిని నడిపించాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యోర్దాను మరి దేనికి సూచనగా ఉంది? యోర్దాను దేనికి సూచనగా ఉంది? యోర్దాన్లో ఎవరో బాప్తీసం తీసుకున్నారు బైబిల్లో? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు బాప్తీసం తీసుకున్నాడా? అవునా కదా? ఒకసారి చదవండి మత్తయి వార్త 3వ అధ్యాయం. మత్తయి వార్త 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఏమని రాయబడింది? సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు
యోహాను ఆ. నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా ఆ. నీవు నా యొద్దకు వచ్చుచున్నావా ఆ. అని ఆయనను నివారింపజేసిన కానీ యేసు ఇప్పటికి కాని ఇప్పటికి కానీ నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగిన ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక అతడు అలాగూ కానిచ్చు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యోర్ధాను నదిలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకో సందర్భంలో మీరు చూస్తే ఒక ఆయన కుష్ఠరోగం వచ్చిందంట. కుష్ఠరోగం వస్తే ఆయన ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, ఎలీషా ప్రవక్తకి. ఆయన ఏం చెప్పాడు? పోయి ఎందులో మునగమన్నాడు? యోర్ధాన్ నదిలో 7 మార్లు మునగమన్నాడు. ఏం జరిగిందంటే మునిగినప్పుడు చూస్తారా ఒకసారి? 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14 వచ్చింది చూడండి. అతడు పోయి అతడు దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదులు 7 మార్లు మునగగా ఆ. అతని దేహం పసిపిల్ల దేహం వలనే శుద్ధుడాయెను. ఏం జరిగిందంట? అతని దేహము పసిపిల్ల దేహం వల్లే శుద్ధంగా అయిందంట. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోర్ధాను నది స్వస్థతకు సూచనగా ఉంది, ఆత్మీయ స్వస్థతకు కూడా సూచనగా ఉంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వారు యోర్ధాను నది దాటి ఎక్కడికి అడుగు పెట్టారంట? వాగ్దాత దేశంలోనికి అడుగుపెట్టి ఆ పాలూతేన్లు ప్రవహించే దేశంలో వారు సకలము కూడా పొందుకోవాల్సిన మరి రీతిగా వారు ముందుకు వెళ్తా ఉన్నారు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమనుకుంటారంటే బాప్తిసం తీసుకోగానే అయిపోయింది, ఫినిష్, ఇంకా అయిపోయా, నేను రక్షించబడ్డాను. అవును, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడతాడు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు బాప్తిసం తీసుకోవటం ద్వారా నీ విశ్వాస జీవితము ఆరంభమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాస జీవితానికి ముగింపు కాదది, నీ విశ్వాస జీవితానికి ఆరంభము మాత్రమే. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వు ఒకసారి యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోంచి లేచాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడ్లా ఏం జరుగుతుందంటే నీవు రక్షించబడతావు, నీవు నీతిమంతునిగా మార్చబడతావు. నువ్వు నీతిమంతుగా మార్చబడటం ద్వారా, నీవు యోర్ధాన్ని దాటటం ద్వారా నీవు రక్షించబడతావు. మంచిదే. ఆమేన్, హల్లెలూయా. అయితే నీ విశ్వాస జీవితం అప్పుడే ఆరంభమవుతుంది. నువ్వెప్పుడైతే రక్షించబడతావో సాతానుగాడికి ఏం మొదలవుతుందంట? వణుకు మొదలవుతుంది. అంత మాత్రమే కాదు, వాడికి ఇంకా పెద్ద పని మొదలవుతుంది. ఎట్లా అంటే నిన్ను ఆ రక్షణలో నుంచి తప్పించే బాధ్యత వారికి ప్రారంభమవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే యోర్ధాన్ నది దాటినప్పుడు అక్కడ ఉన్న వారంతా కూడా ఎట్లా రియాక్ట్ అవుతున్నారు చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది? వారు దాటుచుండగా ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీరుని ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రం వద్దనున్న కానానీయుల రాజులందరూ విన్నప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను. ఇశ్రాయేలు భయము చేత వారికి ఇక ధైర్యం ఏమీ లేదు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలీల యొక్క భయము చేత వారిలో ఏ ధైర్యము కూడా లేదంట. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సాధారణంగా శత్రువు వారి భూభాగంలోనికి అడుగుపెట్టినప్పుడు ఏం చేస్తాడు? అవతల రాజ్యం వారు ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు కదా, అటాక్ చేస్తారు కదా. వారు అటాక్ కూడా చేయలేకపోతున్నారంట. ఎందుకంటే వారి భయం చేత వారిలో ఉన్న ధైర్యం అంతా. నువ్వు దేవుని కొరకు సురక్షకునిగా యేసయ్యను అంగీకరిస్తే, నీవు యేసయ్యందు నమ్మిక ఉంచి బాప్తిసం పొందుకుంటే సాతానుగాడు వణుకుతాడు. గుర్తుపెట్టుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది యేసయ్య నుంచి ఆశీర్వాదాలు కావాలి కానీ, అయ్యా బాప్తిసం తీసుకో, అయ్యా విశ్వసించు, రక్షించబడంటే ఎవడినట్లా. దే వాంట్ ద గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్ బట్ దే డోంట్ వాంట్ ద గివర్. ముందుగా ఆయనను చేర్చుకోవాలి. ఆయనని నీ హృదయానికి రాజుగా చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు సాతానుగాడిని జయిస్తాడు, సాతాను మీద మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అక్కడున్న వారు వెంటనే అటాక్ చేయట్లేదు కానీ వారు భయపడిపోతున్నారంట, వణికిపోతున్నారంట. ఈరోజు నిన్ను చూస్తే సాతానికి కూడా వణికే. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కానీ సమస్య ఏంటంటే మనమే ఎక్కువ వణికిపోతుంటాం, మనమే ఎక్కువ భయపడిపోతుంటాం. సమస్యను చూసి, ఇబ్బందిని చూసి, కష్టాన్ని చూసి మనము భయపడిపోతుంటాం, వణికిపోతుంటాం. కానీ నీకంటే ఎక్కువ సాతానుగాడు వణుకుతాడు. ఏమన్నా నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఏమన్నా నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా.
నీలో ఉన్న యేసయ్య గొప్పవాడు, గుర్తుపెట్టుకో. ఏమైనా నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వారు యోర్దాను దాటారు, వాగ్దాత దేశంలోనికి అడుగు పెట్టారు. కానీ ప్రభు ఎక్కడ ఆగమంటున్నాడు వాళ్ళని అంటే గిల్గాల్లో ఆగమంటున్నాడు. ఎందుకు గిల్గాల్లో ఆగమంటున్నాడు? అక్కడ మీరు చూస్తే 3 విషయాలు ప్రభు చేస్తున్నట్లు మనం చూస్తాం. ఈ ప్రభు చేయమన్నట్లు మనం చూస్తాం. ఏమిటి ఆ 3 విషయాలు? చూడండి. ముందుగా యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఏమని రాయబడింది? ఆ సమయంలో యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపింపగా యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతి గిరి అను స్థలం. ఏమంటున్నాడండి? మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు దేవుడు అంటే సున్నతి చేయబడాలి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మరలా సున్నతి చేయాలంటున్నాడు. అంటే 2 సార్లు సున్నతి చేయాలా? కాదు కానీ ఎందుకు మరలా సున్నతి చేయాలి అని చెప్తున్నాడంటే, ఎవరైతే సున్నతి చేయబడ్డారో వారు ఆ అరణ్య మార్గంలో ఆ జనరేషన్స్ అన్నీ కూడా మీరు చూసినట్లయితే దేవుడు 12 గోత్రాల నుంచి 12 మందిని పిలిచి అబ్బాయి అదిగో పాలు తేనెలు ప్రవహించే దేశం, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూసి రండి అని చెప్పాడు. చూసి రండి అని. అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఆ దేవునికి తెలీదా? తెలీదా? ఆయన కనుదృష్టి. కాబట్టి అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి దేవునికి మరి ఎందుకు వెళ్ళి పంపిస్తున్నాడు? వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు మనకి తెలియని ప్రదేశాలకు మనల్ని పంపిస్తాడు. ఎందుకు అంటే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఏమైనా హల్లెలూయా. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు, నువ్వు ఎలా ఉంటావు తెలుసుకోవటానికే ప్రభు నీ జీవితంలో శ్రమను అనుమతిస్తాడు. లేదంటే ప్రభు ఆయన చెప్పిన చోటికి నేను పంపిస్తాడు. ఆ చోట నీకు ఇష్టం ఉండకపోవచ్చు, ఆ చోట నీకు కొన్నిసార్లు ప్రార్థన అవసరతలు వస్తూ ఉంటాయి. నేను కూడా మరి ఒక చిన్నబిడ్డ యవనస్తుడు, అన్నా నాకు RVRNJCలోనే ఇంజనీరింగ్ కాలేజీలోనే సీటు కావాలని ప్రార్థన చేయంటున్నాడు. నేను చెప్పాను, అయ్యా బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆయన నేర్పించాడంట అద్భుతము. ఎలా? అవునా? ఎవరైనా కదా? నయమాను ఏమన్నాడు? ఆయన వచ్చి నా మీద చెయ్యి ఉంచి బాగు చేస్తాడు అనుకుంటే నేనేం పోయి యోర్దాన్లో. ప్రభు RVRJC కాదు కదా, దానికంటే గొప్ప కాలేజీలు ఇస్తాడేమో. హల్లెలూయా. ఎందుకు ప్రభు మనల్ని అక్కడికి తీసుకెళ్తాడో మనకి అర్థం కాదు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. 12 గోత్రాల నుంచి వెళ్ళారు, కానీ 10 గోత్రాల వారు చెడ్డ సమాచారం తీసుకొచ్చారంట. చెడ్డ సమాచారం తీసుకొచ్చి వాళ్ళు ఏం చెబుతున్నారంటే, అయ్యా వాళ్ళ ముందర మనము ఎట్టున్నామంట, మిడతల వలె ఉన్నారు, వారు మనల్ని మింగేస్తారు. అప్పటి వరకు వీరిని మింగకుండా ఎవరు నడిపించారు? దేవుడు కాదా వారిని నడిపించింది? చూడండి వాళ్ళు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. అందును బట్టే ఆ 10 గోత్రాల వారు ఉన్నారు చూసారా, వారిని అందరినీ కూడా అరణ్యములోనే సంహరించాడంటే దేవుడు. అవునా కదా? చూడండి సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21 నుంచి చదవండి. క్షమించండి. నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని యుండును. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించి. ఎన్నిసార్లు అంటే 10 సార్లు. ఎంత ఓపిక దేవునికి చూడండి, ఎంత అంతేనా? ఇప్పుడు పేరెంట్స్ అంత ఓపిక ఉంటుందో తెలియదు నాకు. ఒక్కసారి బిడ్డ వినకపోతే బీటింగే, అంతేనా? 2-3 పడతాయి. ఎంత ఓపికగా 10 సార్లు కూడా వారు దేవుని మాటను వినలేదు. ఎన్నిసార్లు అద్భుతం చేసినా మనం కూడా చాలాసార్లు గుర్తుపెట్టుకోండి. పుట్టిన అడుగుతా, మీ జీవితాల్లో ఎప్పటివరకు దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తుండొచ్చు? ఎన్ని చేస్తుండొచ్చు? లెక్క ఉందా? లెక్కే లేదు. కానీ మళ్ళీ కొత్త సమస్య వచ్చే కొద్దీ మనం భయపడతానే ఉంటాం. మనం దేవుని శక్తిని నమ్మని స్థితిలో ఉంటాం. దేవుని యొక్క శక్తిని పరిశోధించే వారంగా ఉంటాం. అవునా కాదా? నిజమా కాదా? అవునా? మరి దానికి ప్రభు చింతిస్తాడా చింతించడా?
బాధపడ్డా? అయ్యో నేను ఇన్ని చేశానే కార్యాలు వీరి జీవితాల్లో, ఇన్ని అద్భుతాలు జరిగించానే, అయినా ఇంకా ఎందుకు వీళ్ళు ఇట్లే ఉన్నారు, అయినా ఇంకా ఎందుకు? చాలా కోపం వచ్చింది ప్రభుకి, చాలా కోపం వచ్చింది ఆ దేవాదేవునికి. అందుకే ఏం చెప్తున్నాడు చూడండి, తర్వాత వచనాల్లో ఏమని రాయబడింది చదవండి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశంను వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు. ఏమంటున్నాడండి? నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దాన్ని. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ జనరేషన్, ఆ తరం ఏదైతే ఉందో, ఎవరైతే దేవుని మాటను విశ్వసించలేదో, ఎవరైతే సనిగారో గొనిగారో, ఎవరైతే వాగ్దాత దేశంలోనికి దేవుడు తీసుకెళ్ళాడు, వారి ముందర మిడతల వలె ఉన్నామన్నారో, ఆ 10 గోత్రాల జనాంగాన్ని అంతటిని కూడా ఏం చేశాడు దేవుడు? అరణ్యములో కేవలం 2 గోత్రాల వారినే తీసుకెళ్ళాడంటే. ఎవరా 2 గోత్రాలు? యెహోషువ, కాలేబు. ఒకటి యెహోషువ, రెండోది కాలేబ్. కాబట్టి ఆ తరం ఏదైతే ఉందో వారందరూ కూడా నాశనం అయిపోయారు. కాబట్టి ఈ కొత్త తరం, నెక్స్ట్ జనరేషన్ ఉంది కదా, వారికి ఎవరు కూడా సున్నతి చేయబడలేదంట. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, వారు వాగ్దాత దేశంలోనికి వెళ్ళాలి, ఆ వాగ్దాత దేశపు ఫలాలు పొందుకోవాలంటే ముందుగా ఈ గిల్గాల్లో ఏం జరగాలంట? సున్నతి చేయబడాలి. అసలు ఏంటి సున్నతి అంటే? ఏంటి సున్నతి అంటే? చాలామంది అది ఒక యాక్ట్ ప్రభు చెప్పి కాదు. ఎందుకు చేయించాడు, ఎందుకు చేయమన్నాడు సున్నతి దేవుడు అని మీరు చూస్తే ఆదికాండము 17వ అధ్యాయము 7 నుంచి చూడండి ఏమని రాయబడింది. ఆదికాండము 17వ అధ్యాయం 7వ వచనం. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్యను నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశి అయిన దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడై ఉండునని అతనితో చెప్పెను. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడయ్యా? ఒక నిత్య నిబంధన చేసుకుందాం. నిత్య నిబంధన నేను ఇంకెవరితో చేస్తా అంటున్నాడు? నీ సంతానంతో, నీతో, ఆ నెక్స్ట్ జనరేషన్తో నేను ఒక నిత్య నిబంధన చేస్తున్నా. ఏంటి ఆ నిత్య నిబంధన అంటే? ఒక గుర్తు కావాలి నాకు. ఏంటి ఆ గుర్తు అంటే? మీరు సున్నతి చేసుకోవాలి. దేనికి ఆ గుర్తు సూచనగా అంటే నేను వారికి దేవుడును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను వారికి దేవుడై ఉన్నట్లు వాళ్ళు ఏం చేయాలంట? సున్నతి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడిచ్చే ఆ వాగ్దాత దేశంలోని ఫలాలు నువ్వు పొందుకోవాలనుకుంటే నీ జీవితంలో మొట్టమొదటిగా నువ్వు దేవునితో చేయాల్సిన నిబంధన ఏంటంటే సున్నతి కాదు, కానీ ఏం చేయాలంట? ఆయనను నీ జీవితంలో దేవునిగా స్థాపించుకోవాలి. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయనను నీ జీవితంలో దేవునిగా స్థాపించుకోవాలి. ఆయన మీద మాత్రమే ఆధారపడాలి. ఈరోజు గిల్గాల్లో మరి నీ అవమానమంతా దొర్లింపబడాలి. నీ అవమానమంతా దొర్లింపబడి ప్రభు వాగ్దానం చేశాడు. ఏమి ఇస్తాడంట? అవమానాన్ని తొలగించి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది? సౌండ్. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది? నీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించువారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. ఎటువంటి ఆశీర్వాదం ఇస్తాడంటే దేవుడు? డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. రెట్టింపు ప్రతిగా రెట్టింపు, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తా అంటున్నాడు ప్రభు. రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు, డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇస్తాడు, డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ ఇస్తాడు ప్రభు. రెండింతల అభిషేకాన్ని ఇస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అటువంటి అభిషేకాన్ని మనం పొందుకోవాలి, అటువంటి ఘనతను మనం పొందుకోవాలి, రెట్టింపు ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే ఈరోజు మనము దేవునితో ఒక నిబంధన చేయాలి. అయ్యా, నా జీవితంలో ఏ సమస్య వచ్చినా నీ మీద ఆధారపడతా. ఈరోజు ప్రభు మీద ఆధారపడాలి.
ఎందుకు ఆ ఇశ్రాయేలీలు వాగ్దాత దేశంలోనికి 10 తరాల వారు ఎందుకు వెళ్ళలేకపోయారంటే వారు దేవుని వైపు కంటే ఎక్కువగా లోకం వైపు చూశారు, విగ్రహారాధన చేశారు, ఇతర దేవతల్ని పూజించారు. కాబట్టి వారిని వాగ్దాత దేశంలోనికి దేవుడు అనుమతించలేదు. ఈరోజు నువ్వు దేవుణ్ణే నీ జీవితంలో ప్రతిష్ఠించుకోవాలి. ఏ సమస్యకైనా నాకు జవాబిచ్చేది నా యేసయ్య మాత్రమే నువ్వు నమ్మాలి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గిల్గాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? సిద్ధపడుతున్నారు. సున్నతి చేయబడిందంట. ఈరోజు మనకు కూడా సున్నతి చేయబడాలి. ఏంటా సున్నతి? రోమా 2:28-29 చూడండి. దేనికి సున్నతి చేయబడాలంట? రోమా 2:28-29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు. మరియు సున్నతి దేనికి సంబంధించిందంట? హృదయానికి సంబంధించింది. బాప్తిసం కాదు. నేను అదే చెప్పాను. యోర్దాన్ నది దాటమంటే బాప్తిసంలోనికి నడిపించబడ్డారు. బాప్తిసం తీసుకున్న తర్వాత, యేసయ్య ప్రభువుని ఒప్పుకున్న తర్వాత నీవు వాగ్దాన ఫలాన్ని పొందుకోవాలంటే నీ హృదయానికి సున్నతి చేయబడాలి. నీ హృదయానికి సున్నతి చేయబడ్డమంటే నీవు ప్రతి సమస్యకు కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. నీ హృదయంలో యేసయ్యను ప్రతిష్ఠించుకోవాలి. అమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు హృదయానికి సున్నతి చేయబడాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి సొంత కుమారుడే తిరుగుబాటు చేశాడంట. ప్రేమించాడు, కుమారుని ఎంతగానో ప్రేమించాడు, కానీ సొంత కుమారుడే తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసి మరి తండ్రిని చంపాలని చూశాడు. తండ్రి చంపాలని చూసి అంత మాత్రమే తండ్రి ఉపపత్నులతో శయనించాడు. భయంకరంగా పాపం చేశాడు. ఎవరా వ్యక్తి? అబ్షలోము. ఎవరా తండ్రి? ఎవరు? ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వెళ్ళిపోయాడు, రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ దారిలో అనేక మంది అవమానించారంట. దావీదు గారిని అవమానించారంట. యుద్ధం జరిగింది. దేవుడు ఎవరికి విజయం ఇచ్చాడు? దావీదుకి విజయం ఇచ్చాడు. దావీదుకి విజయం ఇచ్చిన తర్వాత వాళ్ళు తటపటాయిస్తున్నారు. తిరిగి దావీదుని రాజుగా ప్రతిష్ఠించడానికి తటపటాయిస్తుంటే ఎక్కడున్నాడంట దావీదు గారు? మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 2 సమూయేలు గ్రంథం 19:15 చదవండి. ఏమని రాయబడింది? 19:15. యూదావారు రాజును ఎదుర్కొనుటకు రాజును నది యువతలకు తోడుకొని వచ్చుటకును గిల్గాలునకు వచ్చి. ఎక్కడికి వచ్చారంట? గిల్గాల్కు వచ్చారంట. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. గిల్గాల్కు వచ్చి ఆయన్ని తిరిగి ఏం చేస్తున్నారు? రాజుగా ప్రతిష్ఠిస్తున్నారు లేదా? ఏమే అక్కడ ఒక మాట ఇశ్రాయేలీల గురించి రాయబడింది 9-10 వచనాల్లో. ఏమని రాయబడింది? చదవండి. 9-10 వచనాల్లో. వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లా అనుకొనిరి, మన శత్రువుల చేతిలో నుండి ఫిలిష్తీయుల చేతుల నుండి మనలను విడిపించిన రాజు అబ్షలోమునకు భయపడి దేశంలో నుండి పారిపోయెను. మన మీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షలోము యుద్ధమందు మరణమాయను. కాబట్టి మనము రాజును మరలా తోడుకొని వచ్చుట గూర్చి ఎలా మాట్లాడకపోతిమి. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అయ్యా, దావీదు రాజు గారు వెళ్ళిపోయారు. మనం ఎవరిని చేస్తున్నాం? అబ్షలోంకి పట్టాభిషేకం చేసాం. మరి అబ్షలోం చనిపోయాడు. తిరిగి మనం ఎందుకు దావీదు గారిని పట్టాభిషేకము చేయట్లేదు? అవమానాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? దొర్లింపజేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గిల్గాల్కి వెళ్ళి దావీదుని తీసుకొస్తున్నారంట. ఎందుకు తీసుకొస్తున్నారో తెలుసా? ఎందుకు దేవుడు దావీదుకి విజయాన్ని ఇచ్చాడంటే అక్కడ రాశారు కదా, రాజుగారు పారిపోయాడంట. రాజుగారు పారిపోలేదు, కానీ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా ఆయన? చూస్తారా? 1 సమూయేలు 15:31-32 వచనాలతో ఏమనబడింది? అంతలో ఒకడు వచ్చి 2 సమూయేలు 15:31-32. అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రల్లో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసెను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి కొండ మీద ఉండెను. ఆ కొండ మీద వారు. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? అండర్ గ్రౌండ్లోకి వెళ్ళటం కాదు, పారిపోవటం కాదు. దేవుణ్ణి ఆరాధించే స్థలం దగ్గరికి వెళ్తున్నాడు. దేవుణ్ణి సంప్రదిస్తున్నాడు. దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడితే
నీ అవమానాన్ని దేవుడు రెట్టింపు ఘనతగా మారుస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న అవమానం అంతా కూడా దొర్లింపబడుతుంది. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిన్ను ఆ గిల్గాలు అనే ప్రదేశానికి తీసుకెళ్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ గిల్గాల్లో నుంచే దావీదు గారిని తిరిగి తీసుకొచ్చి ఏం చేశారు? రాజుగా పట్టాభిషేకం చేశారంట. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా బాప్తీసం తీసుకుంటే సరిపోదు. బాప్తీసం తీసుకున్న వెంటనే అయిపోయిందండి, ఇక మొత్తం అయిపోయింది, సినిమా అంతా అయిపోయింది అనుకుంటే కుదరదు. నీ విశ్వాస జీవితము ఆరంభమైంది. నీ జీవితంలో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ప్రతి సమస్యలో కూడా నీవు దేవుని మీద ఆధారపడాలి. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమెను ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు ప్రభా. మేము నాయన ప్రభా తండ్రి దుష్టులముగా, నీకు దూరస్థలముగా, పాపములో నాయన తిరిగి నాయన అవిధేయత చూపించినప్పటికీ మమ్మల్ని ప్రేమించి నాయన మమ్మల్ని పట్టుకొని నిలబెట్టుకున్నావు కదా తండ్రి. అందుని బట్టి నీకే వందనాలు నాయన ప్రభా. ఇంకా నాయన అవమానము దొర్లింపబడని స్థితిలో ఉన్నారేమో బిడ్డలు నాయన. మీరు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, నీ మీద ఆధారపడితే నాయన వారి అవమానం రెట్టింపుకు ఘనతగా మార్చబడుతుంది అంటున్నారు కదా నాయన ప్రభా తండ్రి. రెండింతల ఆశీర్వాదం ఇస్తా అంటున్నారు, రెండింతల అభిషేకం ఇస్తా అంటున్నారు కదా నాయన ప్రభా తండ్రి. యేసయ్యా, ఆ గిల్గాల్ అనే ప్రదేశంలోనికి నాయన, ప్రాంతంలోనికి నాయన బిడ్డలు ప్రవేశించే కృపద ఇచ్చే నాయన ప్రభా. వారి హృదయానికి నాయన నిన్ను రాజుగా చేసుకునే కృపద ఇచ్చే నాయన ప్రభా. నువ్వు మమ్మల్ని ఏలాలి నాయన ప్రభా. పరిస్థితులు కాదు, సమస్యలు కాదు, కష్టాలు కాదు, ఇబ్బందులు కాదు నాయన, మనుష్యులు కాదు, నువ్వు ఏలాలి మమ్మల్ని నాయన ప్రభా తండ్రి. యేసయ్యా నాయన ప్రభా, నిన్ను రాజుగా చేసుకునే కృపద ఇచ్చేయమని నాయన. ఈ వాక్యాన్ని మీరు నీటి కట్టి ఫలించేయమని, ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించడి కొమ్మల వల్ల ఉండే కృపద ఇచ్చేయమని యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ఎహెచ్కేలు గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, ఎవరి దోషము యెహోవా దృష్టికి బహుఘోరంగా ఉన్నది? ప్రశ్న మరొకసారి, ఎవరి దోషము యెహోవా దృష్టికి బహుఘోరంగా ఉన్నది? రెండవ ప్రశ్న, మరియు మందిరము బ్లాంక్తో నిండెను, ఆవరణమును యెహోవా బ్లాంక్తో నిండినదాయను. ప్రశ్న మరొకసారి, మరియు మందిరము బ్లాంక్తో నిండెను, ఆవరణమును యెహోవా బ్లాంక్తో నిండినదాయను. మూడవ ప్రశ్న, కెరూబుల రెక్కల చప్పుడు ఎక్కడ వినబడును? ప్రశ్న మరొకసారి, కెరూబుల రెక్కల చప్పుడు ఎక్కడ వినబడును? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్ మీద కనిపించుచున్న నంబర్కి తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు తమ్మూజు, ఏహెచ్కేలు 8:14. రెండవ ప్రశ్నకు జవాబు 25 మంది, ఏహెచ్కేలు 8:16. మూడవ ప్రశ్నకు జవాబు యూదా, ఏహెచ్కేలు 8:17. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత కీర్తన గారు ఫ్రమ్ గొడిగనూరు. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేరిట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.